భారత్ జోడో యాత్రలో ఏ నాయకుడు కూడా అడగంది చెప్పినటువంటి వ్యక్తి, తెలుసుకున్నటువంటి వ్యక్తి, ప్రజల పల్సు తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు తెలుసా? రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, పేద ప్రజల గురించి తెలుసుకొని ఏమన్నాడు తెలుసా? అరే నేను కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది అనుకున్నా, కానీ అందరికంటే ఓబీసీలకు అన్యాయం ఎక్కువ జరుగుతుందని వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాతనే మన రాష్ట్రంలో 10 జిల్లాలు తిరిగా. ఆ తర్వాత మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కామారెడ్డిలో డిక్లేర్ చేశాడు, 42% అన్నాడు. దాని తర్వాత రావడంతో, ముఖ్యమంత్రి కావడంతో ఫస్ట్ కార్యక్రమం ఏం చేశాడంటే 150 కోట్లు శాంక్షన్ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. ఇంటింటికి తిరిగాడు, ఇంటింటికి పోయాది మా కులగన ఎంత ఉందని చెప్పాడు. 56% బీసీలు ఉన్నారని మా రేవంత్ రెడ్డి గారే చెప్పారు.